परमयोगी संतबर गुरु को कीजे दंडवत कोटि कोटि व्रबाम कीट न जाने भृंग को गुरु करी आप समान గురువుకు కోటి కోటి ప్రణామాలు చేయి. కీటకానికి తుమ్మెద గురించి తెలియదు. అయినా తుమ్మెద కీటకాన్ని తనలా చేస్తుంది. అలాగే శిష్యుణ్ణి గురువు తనంతటి వాడిగా చేస్తాడు. గురు కుంభార్ శిష్య కుంభ గతిగడి కాడై ఖోట్ అంతర్ హాద్ సహార్దే బాహర్ బాహై చోట్. గురువు కుమ్మరివాడు, శిష్యుడు కుండలాంటివాడు. లోపలి నుంచి చేత్తో ఆసరా ఇస్తూ బయటినుంచి దెబ్బలు కొడుతూ శిష్యుణ్ణి సరిచేస్తూ ఉంటాడు గురువు. శిష్య ఖాండా గురు మనలా చెడ్డే శబ్ద ఖర్సాన్ శబ్ద సహై సమ్ముఖ్ రఫీ నిఫ్టీ శీష్ సుజాన్. శిష్యుడు కత్తి, గురువు పదును పెట్టేవాడు. గురువు శబ్దాలనే సానరాయిపై శిష్యుణ్ణి పెట్టి పదును పెడ్తాడు. ఎవరైతే గురు శబ్దాల యొక్క రాపిడిని సహిస్తూ అతని దగ్గరే ఉంటారో అతడే నిజమైన శిష్యుడు. సబ్ ధర్మ్ కాగజ్ కరూం లిఖ్ సబ్ బల్రాయ్. సాత్ సముద్రకీ మసి కరూం గురుగుణ్ లిఖానా. భూమినంతటినీ కాగితంలా చేసి, అడవులన్నింటినీ కలంలా చేసి, సప్త సముద్రాలను సిరాగా చేసి వ్రాసినప్పటికీ గురు గుణాలను వర్ణించలేం. గురు గోవింద్ దో ఖడు కాకే లాగే పాయ్ బలిహారి గురు ఆపేనే గోవింద్ దియో బతాయ్. గురువు గోవిందుడు నీ ముందు నిలబడితే ముందు ఎవరికి నమస్కరిస్తావు అంటే గోవిందుణ్ణి చేరటానికి దారి చూపించిన గురువుకే ముందు నమస్కరించాలి. జబ్ ధాతబ్ గురు నరా అబ్ గురు హై హం నాహి ప్రేమ్ గలి అతి సంకరి తామే దోన సమాయి. నేను ఉన్నప్పుడు గురువు లేడు, ఇప్పుడు గురువున్నాడు కాని నేను లేను. ప్రేమ మార్గం బహు ఇరుకైనది, అందులో ఇద్దరు ఉండటానికి వీలేలేదు. సద్గురు మిలాజు జానియే జ్ఞాన్ ఉజాలా హాయ్ భ్రమ్కో భాండా తోడికరి రహే నిరాలా హాయ్. ఎప్పుడైతే నీ హృదయంలో జ్ఞానప్రకాశం ఉదయిస్తుందో, భ్రమల భాండాగారం నశిస్తుందో, ఎప్పుడైతే అపూర్వమైన స్వరూప జ్ఞానం ప్రాప్తిస్తుందో, అప్పుడే సద్గురువు లభించిన విషయాన్ని గ్రహిస్తావు. సద్గురుతో సద్భాల్ హై జో ఉస్ భేద్ బతాయ్ ధన శీష్ ధన్ భాగ్ తిహి జో ఐసీ సుధిపాయ్. సద్గురువు సత్యాసత్యాల భేదాన్ని చెప్పేవాడు. అది తెలుసుకున్న శిష్యుడే ధన్యుడు, అతని భాగ్యమే భాగ్యం. కేతే పద్ గుని పచిముయే యోగ యజ్ఞో తప్లాయ్ బిన్ సతురు పాలై నహి కోటిన కరే ఉపాయ్. ప్రజలు శాస్త్రాలు చదవటం, పాండిత్యం సంపాదించటం యోగం, యజ్ఞం, తపస్సులు చేస్తున్నారు. కోటి ఉపాయాలు చేసినప్పటికీ సద్గురువు లభించినట్లయితే ఏ జ్ఞానాన్ని పొందలేరు. సాంచే గురుకే పక్షే మేం మన్ కోదే టహరాయా చంచలేసే నిశ్చల్ భయా నహి ఆవై నహి జాయ్. నిజమైన గురు సాంగత్యంతో నీ మనస్సును జోడించు, అప్పుడే నీ చంచలత్వం దూరమై నిశ్చలత్వం పొందుతావు. జనన మరణ చక్రం నుంచి విడుదల పొందుతావు. గు అంధియారీ జానియే రు కలియే ప్రకాశ్ మిటి అజ్ఞాన్ జ్ఞాన్ దే గురు నామ్ హై తాస్. గు అంటే అంధకారం, రు అంటే ప్రకాశం. అజ్ఞానాన్ని పోగొట్టి ఎవరైతే జ్ఞానాన్నిస్తారో వారి పేరే గురు. గురు మిలా టబ్ జానియే మిటే మోహ్ తన్ తాప్ హర్ష సోష్ వ్యాపే నహి తబ్ గురు ఆపే ఆప్. గురువు నీ తనువు మనస్సులలో ఉండే తాపాన్ని పోగొడతాడు. ఎప్పుడైతే సుఖదుఃఖాలకు అతీతమైన స్థితి పొందుతావో నీకు నువ్వుగా గురు రూపంలో ప్రకటితమవుతావు. దేశ్ దిశాంతర్ మై ఫిరూం మనుష బడా సుకాల్ జా దేఖై సుకుపజే వాకా పడా దుకోల్. దేశ దిశాంతరాలు నేను గినప్పుడు మనుష్యులకు కొరతలేదు. ఎవరి దర్శన మాత్రంచే సుఖం కలుగుతుందో అటువంటి సద్గురువుల కొరత కనిపించింది. జో గురు బసై బనారసి శీష్ సముందర్ తీర్ ఏక్ పలక్ బిసే నహి జో గుణ్ హాయ్ శరీర్. గురువు వారణాసిలో ఉన్నప్పటికీ, శిష్యుడు సముద్ర తీరంలో ఉన్నప్పటికీ, శిష్యుని శరీరంలో గురువు యొక్క గుణాలు ఉంటే ఒక్క క్షణం కూడా ఎడబాటు ఉండదు. కబ్ గురు ప్రీ బైన్ కహి శీష్ బడీ చిత్ప్రీత్ తే రహియే గురు సనుఖాం కబ్ హం న దీజై పీఠ్. శిష్యుని మనస్సులో ఉన్న ప్రీతిని, ఆర్తిని గమనించి గురువు ఉపదేశం చేస్తాడు. అందుకే గురువు సమక్షంలో ఎప్పుడూ విముఖంగా ఉండకు. దో లాగే సాయిర్జల్యా పంషీ బైటే ఆయి దాధీ దేవా న పాలై. సద్గురు గయా లగాయి. గురువు ద్వారా జ్వలించబడిన అగ్ని సముద్రం శరీరంలో జ్వలిస్తోంది. విషయవాసనలు అనే పక్షులు ఒడ్డున కూర్చుని ఉన్నాయి. ఒకసారి కారిన దేహం మళ్లీ పుష్పించదు కనుక ఆ పక్షులకు శరీరంలో ప్రవేశించే అవకాశమే లేదు.